లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. నటుడిగా కాకుండా ఎమ్మెల్యేగాను సేవలందించడంతో సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రధాని మోదీ సైతం స్పందించారు. కోట లాంటి మహానటుడు మరొకరు పుట్టరని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కోట శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలు సినీ ఇండస్ట్రీ విషాదంలో ఉన్న వేళ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. శ్రీకాంత్, శివాజీ రాజా, అలీ ఉత్తేజ్తో కలిసి ఫోటో దిగిన బండ్ల గణేష్ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తన ఇంటికొచ్చి కలిశారని ట్వీట్ చేశారు. వీళ్ళందరూ కలిసి వినోదం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు వినోదం మూవీకి సీక్వెల్ తీయండన్నా బాగుంటుంది అని సలహాలు ఇవ్వగా, మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దయిన పొద్దున్నే కదా పోయింది, మీరప్పుడే సిట్టింగ్ పెట్టేశారా? పాపం కోటగారు చనిపోయారన్న బాధ ఒక్కరిలో కనిపించడం లేదు. కోటగారి ఇంటికి వెళ్లి నివాళులర్పించేసి బండ్ల గణేష్ ఇంట్లో సిట్టింగ్ ప్లాన్ చేశారంటూ కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు. బండ్ల గణేష్ ఇంట్లో గోడ మీద గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో కనిపిస్తోంది. దాన్ని ఉద్దేశించి మీ వెనకాల ఏదో పవర్ ఉందన్నా అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరేమో అలీ పాములాంటోడు, ఆయన నమ్మొద్దు అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్కి కొందరు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళంతా ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటున్నారని, స్నేహితుడి ఇంటికి వెళ్తే విమర్శలు చేస్తారా అని మండిపడుతున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటో నెట్టింట చర్చకైతే దారితీసింది. ఆదివారం ఉదయం కోట శ్రీనివాసరావుకి నివాళులర్పించిన బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. ఇండియాలోని గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. గత నెలలో ఆయన కబురు పంపితే ఇంటికెళ్లి పలకరించా. నా నెంబర్ తన మనవలకిచ్చి, అరే వీళ్ళకి ఎప్పుడైనా ఏమన్నా అవసరం ఉన్నా కాస్త చూసుకోరా అని ఒక బాధ్యత నాకు అప్పగించాడు. ఆ రోజు ఆయన పరిస్థితి చూసి చాలా బాధపడ్డా. నటుడిగా ఆయన చేసిన పాత్రలు, ఆయన జీవన శైలి ఒక అద్భుతం. అలాంటి నటుని కోల్పోవడం కళామతలికి చాలా నష్టం జరిగింది. తెలుగు సినీ చరిత్ర రాస్తే అందులో కోట శ్రీనివాసరావు గారికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అన్నారు.